హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సద్గురు సన్నిధి ఆదియోగి శివ స్టాచ్యూ దగ్గర ఉన్నామండి. ఇది చిక్కబల్లాపూర్ బెంగళూరులో ఉందండి. బెంగళూరు నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది నంది హిల్స్కి దగ్గరలో ఉంటుంది. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది విజిట్ చేయడానికి సాయంత్రం 5 గంటలకి బెస్ట్ టైం అండి. ఇది ఎందుకు అంటే ఈవినింగ్ కానీ వెళ్తే మనము ఫోటోలు అన్నీ తీసుకోవచ్చు. దివ్య దర్శనం చాలా బాగా అవుతుందండి. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 గంటలకి 3D లేజర్ షో ఉంటుందండి. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్లో ఆ 3D లేజర్ షో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. ఈ ఆదియోగి శివ స్టాచ్యూ హైట్ వచ్చేసి 112 అడుగులండి, అంటే 112 ఫీట్ అండి. ఇది తమిళనాడులో కూడా ఇంత పెద్ద విగ్రహమే ఉందండి. ఈ హైట్ 112 అడుగులు ఉండడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందండి. మేము ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వీడియో తీస్తున్నామండి. ఈ 112 అడుగులు ఎత్తు ఉండడానికి గల కారణం ఏంటి అంటే, యోగ శాస్త్రం ప్రకారం మనకి మోక్ష విముక్తికి మానవ శరీర వ్యవస్థలో 112 చక్రాలు ఉంటాయని, దానికి సంబంధించి ఈ శివుడి యొక్క హైట్ కూడా 112 అడుగులు ఉంటుందని చెప్తారండి. ఈ శివ స్టాచ్యూ కిందనే అండి, ముందరే మనకి ఒక శివలింగం ఉంటుంది. దాన్ని కూడా యోగేశ్వర లింగం అంటారండి. ఇది సద్గురువు గారే ఇక్కడ మనకి స్థాపించారు. పరమశివుణ్ణి ఆదియోగి అని ఎందుకు అంటారు అనే దాని గురించి మనకి 7 o'clockకి ఎవ్రీడే ఒక లేజర్ షో ఉంటుందండి. ఆ షోలో 15,000 సంవత్సరాల క్రితం స్టోరీ అంతా కూడా శివుడిది చెప్తారండి. దాంట్లో నీట్గా మనకి శివుణ్ణి ఎందుకు ఆదియోగి అంటారు అనేది సద్గురు మాటల్లో మనము వినొచ్చండి. బెంగళూరులో చాలా ప్లేసెస్ ఉంటాయండి చూడడానికి. వాటిల్లో ఈ సద్గురు ఆదియోగి స్టాచ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమున్న బిజీ లైఫ్లో మానసిక ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడికి వస్తే తప్పకుండా ఆదియోగి దివ్య దర్శనాన్ని వీక్షించండి. ఓం నమః శివాయ.